పెళ్లి తర్వాత ప్రేమలంటే నాకు అర్థం కావట్లేదు. పెళ్లికి ముందు ప్రేమలు ఎక్కడైనా విన్నాం గానీ, లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం చూసాం. అలా కాకుండా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్యారలల్ లవ్‌లు పెట్టుకోవడం. ఈ ఫేస్‌బుక్ లవ్‌లేంటో అర్థం కావట్లేదు ఈ మధ్యన. మరి మీరు జైరాబాద్‌లో జరిగిన సంఘటన ఏందంటే, ఒక మహిళ కూడా పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళా ఫేస్‌బుక్‌లో ఒకడు పరిచయమయ్యాడు. అతను ఒక ఫేస్‌బుక్ ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యేటువంటి పరిచయం కూడా క్లోజ్ క్లోజ్ అయిపోయి చివరికి అతను ఒక బాయ్ ఫ్రెండ్ లాగా ఫేస్‌బుక్ లవర్ అయిపోయాడు. ఇంకా అంత గాఢమైన లవ్ కూడా ఏర్పడింది. అయినా ఆమెకి మొగుడుతోనే సంసారం చేస్తుంది. మరి 10 ఏళ్ళు మొగుడుతో ఉండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె మొగుడిని వదిలేసి ఫేస్‌బుక్ లవర్‌తో లేచిపోయింది. మరి ఆమెకు సిగ్గు శరం ఏమైనా ఉందా? లేకపోతే మరి ఎందుకు బుద్ధి ఏమైనా ఉందా? బుద్ధి కూడా లేకుండా ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో లేచిపోతే పరిస్థితి ఏంటి? ఇంకా చిన్న పిల్లల్ని ఎవరు చూసుకుంటాడు? ఆమె పుట్టిన పిల్లలే కదా వాళ్ళు. లేచిపోయేది పిల్లల్ని కూడా తీసుకొని లేచిపోతే బాగుండేది. మరి పిల్లల్నేమో మొగుడు దగ్గర వదిలేసి ఆమె ఒక్కతే తన ఫేస్‌బుక్ లవర్‌తో లేచిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎవరైనా సరే ఫేస్‌బుక్ లవర్‌తో లేచిపోయే పనైతే మీ పిల్లల్ని కూడా తీసుకొని లేచిపోండి. అప్పుడు